రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు మామూలుగా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ప్రజలు ఇస్తారు. అలాంటిది 3వ బడ్జెట్ కూడా తాను ప్రవేశపెట్టిన నేపథ్యంలో అంటే ఇక మిగిలిండేది కేవలం 2 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం. సో మెజారిటీ ఆఫ్ ది టైం అయిపోయిన పరిస్థితుల్లో ఆ బడ్జెట్ కూడా ఆయన ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా దాదాపుగా 16 రోజులు దీని మీద చర్చ జరిగిన పిమ్మట రాష్ట్ర ప్రజలకు ఏదైనా దానివల్ల మంచి జరిగిందా అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు సైతం చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ మీద తాను పెట్టిన మోసాలు, కల్పిత లెక్కలు, అబద్ధాలు ఇవి మాత్రమే ప్రజలకు కనిపించాయి తప్ప ప్రజలకు జరిగిన మేలైతే ఒక పెద్ద సున్నా. ఇన్ఫ్యాక్ట్ ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు అన్న విషయంపై నేను గత నెల 19వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి చాలా సవివరంగా కూడా చెప్పాను. మొదటి బడ్జెట్లో తాను ప్రవేశపెట్టినప్పుడే అయ్యా చంద్రబాబు గారు వీటికి సంబంధించి సమాధానాలు ఉన్నాయా అని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు చివరికి కాగ్ రిపోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు నేను ఏదైతే వివరాలు అయితే చెప్పానో వాటినే కాగ్ రిపోర్టు కూడా రూఢీ చేస్తూ చంద్రబాబు గారి కూటమి చేస్తూ ఉన్న ఆర్థిక విధ్వంసాన్ని కళ్ళగట్టినట్టుగా కూడా కాగ్ నివేదిక కూడా చూపింది. 54 ఎకరాలు 5,000 కోట్లు విలువ చేసే భూమి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా దగ్గరుండి ఆయన సమీప బంధువుకు కట్టబెట్టే కార్యక్రమం చేస్తే రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి? చెనిక్కాయలకు, బెల్లానికి అతి తక్కువ రేటుకు భూములు ఇస్తా ఉన్నాడు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో 2,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి ఎదురిస్తాడంట. చంద్రబాబు గారి ప్రభుత్వ ఆర్థిక పనితీరు అధ్వానంగా ఉందని చెప్పడానికి ఇంకొక అంశం కూడా చెప్తాను. మామూలుగా మినిమం క్యాష్ బ్యాలెన్స్ అనేది ట్రెజరీలో ఉండాలి. రకరకాల వడ్డీలతో కూడిన ఇన్స్ట్రుమెంట్స్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఎప్పుడైతే లేకుండా పోతాయో అప్పుడు ఇమీడియట్ గా ఫస్ట్ ట్రిగర్ వడ్డీతో కూడిన స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ SDF అంటారు, అది ట్రిగర్ అవుతుంది. ఈ అమౌంట్ కూడా దాటిపోతే వడ్డీతో కూడిన WMA అంటే వేస్ అండ్ మీన్స్ అకౌంట్ అది ట్రిగర్ అవుతుంది. అది కూడా దాటిపోతే ఓడీలోకి వెళ్ళిపోతాం, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. అంటే 365 రోజులకు 357 రోజులు ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్ కూడా పెట్టలా. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ఉన్నాడు. పైగా వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులన్నీ కూడా బయటకు రానివ్వకుండా దాచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ఇంకా ఆశ్చర్యం. 81,082 కోట్లు చూపిస్తూ ఉంటే కాగ్ రిపోర్ట్ల ప్రకారం ఏకంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చూపిస్తూ 60,000 కోట్ల రూపాయలు మాత్రమే నెట్ బారోయింగ్ కింద చూపిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కోసం కింద మీద పడిన ఆ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు కూడా ఆటోమేటిక్లీ క్వశ్చన్ మార్కులు ఎక్కువస్తాయి. దగ్గరుండే సభను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు డిఓపిటీకి లేఖ రాస్తున్నాం, క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాస్తున్నాం, ఫైనాన్స్ సెక్రటరీకి లేఖ రాస్తున్నాం. కాగ్ రిపోర్టు, ఈ రిపోర్టు 2 కూడా పెట్టి ఈ డైరెక్ట్ ప్రభుత్వ అప్పులు కాక 2024-25లో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే బడ్జెట్ ఏతర అప్పులు ఈ వివరాలు ఇవ్వండి అని చెప్పి మండలిలో మేము రాతపూర్వకంగా ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం దాటవేసే కార్యక్రమమే చేశారు కానీ వివరాలు ఇవ్వాల. అన్నీ కూడా దొంగచాటు వ్యవహారాలే. మొత్తం 16 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చూస్తే తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు ఇవి తప్ప ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా? మా హయాంలో మేము శాంక్షన్ చేయించిన ఇండ్లు పూర్తి చేసేదానికోసం ఆ డబ్బులు ఇవ్వండి స్వామి, ఇవ్వాల్సినవి అని చెప్పి మేము అడిగితే వాటి గురించి మాట్లాడు కానీ ఏకంగా 3 బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు మరొక దొంగ మాటలు మాట్లాడు. నేను అడుగుతా ఉన్నా, 2 ఏళ్లలో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క అక్క చెల్లెమ్మలకు కనీసం 1 గజం స్థలమైనా ఇచ్చినాడా? 1 ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా 1 ఇంటిని కూడా శాంక్షన్ చేయించలే. స్కూళ్ళు, హాస్పిటళ్లలో నాడు నేడు పనులు ఆగిపోయినాయి. అయ్యా నాడు నేడు పనులు ఆగిపోయినాయి అని గట్టిగా ప్రశ్నిస్తూ అడిగాం. అయ్యా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దు అని ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలతో తమ నిరసనను కూడా తెలియజేసిన పరిస్థితుల మధ్య మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ 17 మెడికల్ కాలేజీలను, ఆ 17 దేవాలయాలను పూర్తి చేయండి అయ్యా చంద్రబాబు అని చెప్పి గట్టిగా అడిగితే దాని గురించి కూడా ఒక్క మాట లేదు. ఆరోగ్యశ్రీకి 2 ఏళ్లకి ఆయన పెట్టిన బకాయిలు 3,150 కోట్లు, 7,150 కోట్లకు గాను ఈయన బడ్జెట్లో కేటాయింపులు చేసింది 4,000 కోట్లని చేశాడు. కానీ ఈయన ఏ రోజు కూడా కేటాయింపులు
బడ్జెట్లో పెట్టిన దానికి కేటాయింపులకు ఖర్చు చేసింది చూస్తే ఏ రోజు కూడా కనీసం 2,000 కోట్లు దాటల. ప్రస్తావన లేదు, పిఆర్సీ ప్రస్తావన లేదు, ఒక్క మాట లేదు. పెండింగ్లో ఉన్న 4 డిఏల గురించి, డిఆర్ల గురించి ఎప్పుడు ఇస్తారో కనీసం చెప్పను కూడా చెప్పలేదు. జీపీఎఫ్ గురించి మాట లేదు, ఏపీ జిఎల్ఐ గురించి మాట లేదు. 35,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు బాకీ పడ్డాడు. వీటి గురించి కనీసం మాట కూడా లేదు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు వచ్చి విజయవాడలో ధర్నాలు చేస్తూ ఉంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఈయన చెప్పింది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది స్వామి, ఎప్పుడు ఇస్తామని. తెల్లవారుజామున పోలీసులను పంపించి వాళ్ళందరినీ కొట్టి ఎత్తిచ్చేసేసినాడు. ప్రజల జీవన ప్రమాణాలను కనీసం పెంచకుండా, పట్టించుకోకుండా, మహిళలకు తానిచ్చిన హామీలు అమలుకు దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంటే చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఎడాపెడా ఒక్కొక్కరు 3, 4 పిల్లలను కనండి అని అంటాడు. స్వామి, ఖండం కదా దేవుడు ఎరుగు స్వామి. చంద్రన్న పెళ్లి కానీ మేనిఫెస్టోలో పెట్టినావు. ప్రతి జంటకు పెళ్ళి అయితేనే ₹1,00,000 ఇస్తానన్నావు. ఇంతవరకు ఒక్కరికి ఇలా. అది ఎప్పుడు ఇస్తావు స్వామి అని అడిగినాం. ఇంతవరకు ఇలా దాని గురించి మాట్లాడు. కానీ 3వ బిడ్డ కంటే మాత్రం డబ్బులు ఇస్తాడంట. ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన చంద్రన్న పెళ్లి కానుకకు దిక్కులేదు. ఇప్పుడు 3వ బిడ్డ కంటే డబ్బులు ఇస్తాడని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను. మహిళల జోలికి వస్తే ఈ మనుషులు ఏమంటాడు? మాటలు మాత్రం. నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. మహిళల జోలికి వస్తే తాట తీస్తానంటాడు. ఈ మధ్యకాలంలో ఆయన స్టేట్మెంట్. మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు డైలాగ్ మీద డైలాగ్. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలని మనస్సాక్షిగా కోరుకుంటున్నా. సినిమా డైలాగులు కాదు, ఆయన చంద్రబాబు డైలాగ్ లేదు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఎంతమందిపై నువ్వు చర్యలు తీసుకున్నావు చంద్రబాబు? అంతెందుకు, ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ ఫోటోలతోనూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. నిజంగా దేవుడి మీద వీళ్ళకు భయం లేదు, భక్తి లేదు, నిష్ట లేదు. నిజంగా ఇలాంటివి ఏవైనా ఉంటే ఇలాంటి తప్పులు చేయరు. ఎస్పెషలీ దేవుని ఆలయంలో ఇలాంటి వాళ్ళ దేవుడి గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ పవిత్రత గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడేది.